ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ఒకరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించినగాక మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నిజంగా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందామా. ప్రతి ఒక్కరి మండి నిజంగా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు కదా. నిజంగా మన జీవితంలో అనేక మేలులతో నింపుతున్న అనేక ఆశీర్వాదాలతో నింపే దేవుడు అండి. ఈ రోజు నువ్వు విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా, ప్రార్థిస్తున్నావా? అయితే దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగించబోతున్నావు. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటి తెలుసా అండి? నేను నీ మార్గమును చూపుదును. హల్లెలూయా. ఏం చూపిస్తాడంట అండి దేవుడు? నేను నీకు మార్గమును చూపుదునని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కీర్తనలు 32:8 దేవుడు సెలవిచ్చేది ఏం తెలుసా అండి? నిన్ను బోధించి నీకు మంచి వెళ్ళవలసిన ఒక చక్కనైన మార్గాన్ని చూపిస్తాడంట. ఏమంటున్నాడు? నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించేదను. నిజంగా ఈరోజు దేవుడు నీకు బోధిస్తా ఉన్నాడు కదండి. నువ్వు వెళ్ళవలసిన మార్గంని దేవుడు నీకు చూపుతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఒక ఉపదేశాన్ని మనం అంగీకరించాలంట అండి. హల్లెలూయా. నిజముగా ఈరోజు నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు ఉంటాడంట. నీ నిర్ణయంలో కదండి, నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నావో ఆ తీసుకునే నిర్ణయంలో దేవుడు ఏం చేస్తుందంట? ఈరోజు మనం తెలియక నిలిచిపోతూ ఉంటాం, ఆగిపోతూ ఉంటాం, లేకపోతే వెళ్తూ ఉంటాం, కానీ అది మన పట్ల నెరవేరుతుందా, అవుతుందా, కాదో తెలియదు కదండి. మరి నిజంగా ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేసుకోండి, అయ్యో అవుతుందో కాదో అనుకొని వెళ్తాము, కానీ అది అక్కడనే నిలిచిపోయింది అనుకో, లాభం లేకుండా ఉండిపోయింది అనుకో, మనం ఏమంటే అయ్యో అనవసరంగా చేశాను, అనవసరంగా నాకు విజయం రాలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదండి. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు సెలవిస్తా ఉన్నాడు ఏమండి? ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయము, తీసుకోవాల్సిన నిర్ణయంలో ఏదైనా తేడా కలిగింది అనుకోండి, తెలియక నిలిచిపోయావేమో, అయితే నేను ఈరోజు చెప్తున్నాను, నేను నిన్ను నడిపించబోతున్నాను. హల్లెలూయా. నడవవలసిన మార్గాన్ని దేవుడు చూపిస్తాడంట, బోధిస్తాడంట, ఆ ఉపదేశాన్ని తెలియచేస్తాడంట. మరి నేనే నీకు నడిపిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు దేవుడు మీతో మాట్లాడుతుండే ఏమని అంటే, నిన్ను నేను నడిపిస్తున్నాను. హల్లెలూయా. ఎవరు నడిపిస్తాడంట అని? మిమ్మల్ని దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడంట. చెప్తా ఉన్నాడు కదండి. ఆయన చూపే మార్గం ఎప్పటికీ నష్టపోమంట, తప్పులో పడిపోమంట, మరి ఏ కీడు జరగదంట, మేలే జరుగుతుందంట. హల్లెలూయా. కాబట్టి ఆలస్యమైన దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నది, నాకు దేవుడు మార్గం చూపించట్లేదు, మరి ఆలస్యం అవుతుంది అని చెప్పేసి ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఏమని తెలుసా? నా కుమారుడా, దిగులు చెందకు, నిన్ను నేను నడిపించబోతున్నా. మొదటిగా. రెండవదిగా నీకు చక్కనైన మార్గం చూపించబోతున్నా. నేను మూడవదిగా ఆలస్యం చేస్తున్నానని నువ్వు దిగులు చెందకు, కానీ అద్భుతాన్ని చేయబోతున్నాను. హల్లెలూయా. అద్భుతమైన ఒక చక్కనైన మార్గమును దేవుడు చూపించబోతున్నాడు. ఈరోజు నువ్వు మంచి దారిలో పడబోతున్నావు, అంటే మంచి మార్గంలో ఉండబోతున్నావు. ఒక మంచి మార్గాన్ని దేవుడు చూపించబోతున్నాడు. కాబట్టి నీ మార్గంలో ఎవరున్నారు తెలుసా అండి? దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఏ దారి అయితే వెతుకుతున్నావు, ఏ దారిలో నువ్వు బాధపడుతున్నావు, నీ బాధని, వేదన దేవుడు తీసివేసి, గందరగోళాన్ని తీసేసి శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. మరి నిజంగా దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించండి, ఆయన చెప్పే మార్గంలో మీరు నడుచుకోండి, ఒక అద్భుతాన్ని దేవుడు చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మొదటిగా దేవుడు మిమ్మల్ని నడిపించబోతుండు. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి, దేవుడే మీ మార్గాన్ని సరళం చేయబోతున్నాడు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. ఆమెన్. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే మరి ఆమెన్ అని కామెంట్ సెక్షన్ లో సెలవియండి. ఖచ్చితంగా మీ పట్ల దేవుడు నెరవేర్చబోతున్నాడు. మరి ఎంతమంది అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ గా లేరో, మరి ఈ రోజు చూస్తున్న వారు, నూతనంగా వచ్చిన వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ మెంబర్స్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో మీ రిక్వెస్ట్ ని కూడా తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థించిపోతున్నాం. చాలా మంది మరి కామెంట్ సెక్షన్ రిక్వెస్ట్ తెలియపరచడం, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా మీ పట్ల అద్భుతాన్ని దేవుడు జరిగించిపోతున్నా. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభువా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరిచి ప్రతి ఆటంకాలు తొలగించి శాంతి, సమాధానం, నెమ్మది కలిగి చేయండి యేసు ప్రభువా. మీరే సహాయము దయచేసి ప్రతి శోధన, వేదన తప్పించి, ప్రతి మంత్రాలు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి మీరే కార్యాలు జరిగించండి. ఎంతమంది ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకునే సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి యేసయ్యా. ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి యేసయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించండి యేసు ప్రభువా.